హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కృపాసత్య. నేను రాజమండ్రిలో ఉన్నటువంటి కృపాసనిధి మినిస్ట్రీస్ నుంచి మాట్లాడుతున్నాను. బైబిల్ ఫౌండేషన్ కార్యక్రమం చూసినప్పుడు దైవ సేవకులు గాలి గంగరాజయ్య గారి ద్వారా మరి 70 వర్సెస్ నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. నిజంగా అయ్యగారు 5,000 వచనాలు కంఠపాఠం చేశారని నేను తెలుసుకున్నప్పుడు నేనెందుకు వచనాలు కంఠపాఠం చేయకూడదనే ఆలోచన దేవుడు నాకు అనుగ్రహించి ఆ వర్సెస్ నేర్చుకున్నప్పుడు అయ్యగారికి అమ్మగారికి అప్పచెప్పినప్పుడు అయ్యగారు రిటర్న్ గిఫ్ట్గా నాకు 2,000 రూపీస్ కూడా నాకు ఇమీడియట్గా ఫోన్పే చేయడం జరిగింది. నిజంగా ఆ వచనాల ద్వారా దేవుడు నాకు ఎన్నో అనుభవాలు నా జీవితంలో నేర్పించారు. ప్రతి వర్సెస్ కూడా ఒక లెసన్ లాగా ఉపయోగపడడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 27 వచనాల్లో దేవుడు ఒక ద్రాక్షావల్లిగా ఉన్నాడని, ఆయనతో అంటుగట్టబడితే మనం ఫలిస్తామని, మనం తీగల వంటి వారమని, మనం ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేమని ఆ వచనాల ద్వారా నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. అంత మాత్రమే కాదు, ఆయన యందు నిలిచి ఉంటే మనకి ఏది ఇష్టమో అది అడిగినప్పుడు అది ఆయన మనకు అనుగ్రహిస్తాడని నేను తెలుసుకున్నాను. ఆయన మనల్ని దాసులుగా చూడట్లేదని, ఆయన మన స్నేహితులుగా చూస్తున్నాడని, మన స్నేహితులుగానే మన కోసం ప్రాణం పెట్టాడని, పిలుచుకున్నాడని, ఆయనతో ఒక స్నేహానుభవం కలిగి ఉండడానికి దేవుడు ఆ అధ్యాయం ద్వారా నాకు ఎన్నో అనుభవాలు నేర్పించారు. అప్పటి వరకు ఒక దేవుడిలాగా చూసిన నేను ఆయన నా స్నేహితుడిగా చేసుకున్నాను. ప్రతి విషయం కూడా ఆయనతో షేర్ చేసుకోవడం, ఆయనతో ఎక్కువ సహవాసం కలిగి ఉండడానికి అధ్యాయం నాకు ఎంతో ఉపయోగపడింది. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి 12 వచనాల్లో ఆ వచనాల్లో దేవుడు నాకు ఎంతగానో కృప చూపించారు. అంత మాత్రమే కాదు, ఎలాగే మనం ఇతరులతో మాట్లాడాలి, ఎలాంటి మాటలు ఉచ్చరించాలి, మనం కృతజ్ఞతా వచనాలు ఉచ్చరించాలి, కానీ మన నోటట బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ ఉచ్చరించకూడదు. అవి మనకు తగవని నేను ఖచ్చితంగా దేవుడు ఆ వచనాల్లో సెలవిచ్చినప్పుడు ఆ వచనాల ద్వారా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాంటి అనుభవాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. వ్యర్థమైన మాటల వల్ల మనం మోసపోకూడదని, మనం వెలుగు సంబంధంలో నడుచుకోవాలని, వెలుగు ఫలం ఏదైతే ఉందో అది మనం పొందుకోవాలని, నిష్ఫలమైన అంధకార క్రియల్లో మనం ఉండకూడదని, వాటిని ఎక్కడికక్కడ ఖండించాలని ఆ వచనాల ద్వారా నేను నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. మరి అంత మాత్రమే కాదు, కొరింథీయుల పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమను కూర్చున్నటువంటి ఆ 13 వచనాలు నా జీవితంలో దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి నాకు కృప చూపించాయి. నిజంగా మనుషుల భాషలు ఎన్నొచ్చినా, దేవదూతల భాషలు ఎన్నొచ్చినా కూడా నిజంగా ప్రేమ కనుక నాలో లేకపోతే నేను ఒక వ్యర్థుడను. కొండలను కూడా పెకిలించి అంత విశ్వాసం ఉన్నా కూడా ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. నా జీవితంలో ఎన్నో దాన ధర్మాలు కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రేమను కనుక నేను పొందుకోకపోతే నేను వ్యర్థుడను, ప్రయోజనం ఏమీ లేదని ఆ వచనాల ద్వారా నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, ప్రేమకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ, మరి దీర్ఘకాలం సహించే ప్రేమగా ఉండాలి, దయ చూపించే ప్రేమగా ఉండాలి, త్వరగా కోపపడినదిగా ఉండాలి, అపకారాన్ని మనసులో ఉంచుకోకుండా ఉండాలి. ఇలా ప్రతి ఒక్క లక్షణాల క్యారెక్టర్స్ అన్నీ కూడా నా జీవితంలో అన్వయించుకోవడానికి దేవుడు కృప చూపించారు. అన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని నేను తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించారు. అంతేకాదు, దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 22 వచనాల్లో ఎవ్వరికి కూడా మనం కీడు చేయకూడదని, ప్రతి వాని యందు మేలైనదే చేయాలని, ఎప్పుడు సంతోషంగా ఉండాలని, ఎడతెగక ప్రార్థన చేసుకోవాలని, ఆ ప్రార్థనలో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆ వచనాల ద్వారా నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. అంత మాత్రమే కాదు, ఆఖరిగా యోహాను రాసిన మొదటి పత్రికలో 1 నుంచి 10 వచనాల్లో నిజంగా దేవుడు యొక్క జీవాన్ని శిష్యులు చూసి రాసినప్పుడు ఆ జీవం ఏమై ఉందో ఆ సంగతులన్నీ రచించినప్పుడు నిజంగా దేవుడు వెలుగుగా ఉన్నాడని, ఆయనలో అసలు చీకటే లేదని, ఒకవేళ మనం ఆయనతో సహవాసం చేసి చీకట్లో నడిస్తే
మనం కూడా అబద్ధం ఆడుతూ సత్యాన్ని జరిగించకుండా ఉంటామని, ఆయన ఎలాగైతే వెలుగులో ఉన్నాడో మనం ఖచ్చితంగా వెలుగులో నడవాలని నేను తెలుసుకున్నాను. నా పాపాలు నేను ఒప్పుకున్నాను. యేసు రక్తం ద్వారా పవిత్రురాలుగా కడగబడ్డాను. ఈ వచనాలన్నీ కూడా నా ఆత్మీయ జీవితానికి ఆత్మీయంగాను భౌతికంగాను లోకంలోనూ మనుషులతో ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రేమ కలిగి ఉండాలి, ఇవన్నీ వచనాలు నాకు నేర్పించాయి. దైవ సేవకులకి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.